బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్గా వచ్చిన కళ్యాణ్ పడాలకు ఘన స్వాగతం పలికేందుకు గ్రామస్తులంతా కూడా పూర్తిగా అన్ని రకాలుగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేటలో ప్రస్తుతానికైతే మనమైతే ఉన్నాం. ప్రస్తుతం చూసుకుంటే ఈ గ్రామంలో ఆనుకుని ఉన్నటువంటి ఓ ప్రైవేట్ వెంచర్లో భారీగా ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫంక్షన్ కూడా చేయడానికి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడవచ్చు దీనికి సంబంధించి ఒకవైపు పెండ టెంట్లు, అలాగే ఒకవైపు భారీగా సుమారుగా చూసుకుంటే అటువైపు ఒక 1000 కుర్చీలు, ఇటువైపు 1000 కుర్చీలు, 2000 మంది కూర్చోడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒకవైపు ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనం అయితే చూడొచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి కూడా దగ్గరుండి ప్రతిదీ కూడా వాళ్ళ నాన్నగారు కూడా కళ్యాణ్ పడాలా వాళ్ళ నాన్న కూడా ప్రతిదీ కూడా దగ్గరుండి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే చూడొచ్చు అసలు ఏ విధంగా ఈ ఫంక్షన్ ఉండబోతుందని మరిన్ని వివరాలు ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఉన్నారు. యువకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎటువంటి రేపు ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఒకసారి చెప్పండి. అంటే మా ఊరి కూరలందరూ సెలబ్రేట్ చేసుకుంటాను. ఎందుకంటే కళ్యాణ పడల మాకు బిగ్ బాస్కి వెళ్ళడం గర్వంగా ఉంది. అందువల్ల మాకు ఒక గర్వంగా తీసుకొద్దని అందుకే మా యూత్ కూరలందరూ ప్లాన్ చేసుకుంటాను. ఇంకెట్లేదు. అంటే సుమారు ఎంతమంది వస్తారని అనుకుంటున్నారు ఏంటి? ఇక్కడ మాకు తెలిసి 5000 వరకు వస్తారు నేను నెంబర్స్. ఎందుకంటే మా తమ్ముడు అంతే గర్వంగా వెళ్ళాడు, బిగ్ బాస్ వెళ్ళాడు కాబట్టి మాకు చాలా చాలా హ్యాపీగా సరదాగా ఉంది. గర్వంగా తీసుకొద్దాం చూస్తాను అంతే. అంటే కూడా ఏ విధంగా ఏర్పాటు చేసి చూస్తూ ఉంటే ఒక టెంట్లో భారీగా ఏర్పాటు చేస్తున్నారు, ఒకవైపు చైర్స్ అంటే టోటల్గా ఇక్కడ సిట్టింగ్ ఎంతమందికి ఏర్పాటు చేస్తున్నారు? సిట్టింగ్ అని ఒక 2000 మందికి సిట్టింగ్ చేస్తున్నాను. 2000 నుండి 3000 దాకా సిట్టింగ్ ఏర్పాటు చేస్తాను. ఇదంతా ఇక్కడ ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? దీనికి సంబంధించినటువంటి పోలీసులకు ఎవరికైనా చెప్పారా? ఎందుకంటే యువకులు మాత్రమే కంట్రోల్ చేసుకుంటారా? దీనికి సంబంధించి ఆ పోలీసు భద్రతా పరంగా ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం ఇటువంటివి జరిగేటప్పుడు ఒక్కసారిగా జనాలంతా ఒక దగ్గర మూకమ్మడికి వచ్చేసరికి లేనిపోయిన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ప్రాణాలు కూడా కోల్పోయిన ప్రమాదాలు జరుగుతాయి. అటువంటివి ప్రికాషన్స్ ఏ విధంగా చూసుకుంటారు సార్? అవన్నీ నేను నా యూత్ ఉన్నారు, అవన్నీ దేని జాగ్రత్తలు దానికే దేనికి కావాలి సపరేట్గా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది ఎవరికి ప్రాణమే ఉండదు సార్. ఎందుకంటే అందరూ మన కుర్రలు యూత్ కుర్రలు కదా, మన తమ్ముడు కూడా యూత్ కదా. అందువల్ల ఇప్పటి వరకు ఏంటంటే ప్రజలు గెలిపించారు కాబట్టి ప్రజల్లోనే అంతా జరిపాలని ఇంకేట్లేదు. అది సహకరించాలి అంతే. మా యూత్ అంతా ఎంత సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే సంక్రాంతి అనేది ఇప్పుడు కూడా జనవరి నెలలో వస్తుంది, మాకు డిసెంబర్ నెలలో వచ్చింది జనవరి సంక్రాంతి అనేది. అంతే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అది మీరు చెప్పండి, ఎలా చూడాలి ఇదంతా? బ్రదర్ చెప్తున్నారు సంక్రాంతి ముందుగానే వస్తుంది అంటున్నారు, ఎలా? మరి నిజమని చెప్తున్నాం అండి. దాంట్లో ఆ విషయంలో అయితే ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక మారుమూల గ్రామం, చిన్న పల్లెటూరు. ఇది ఎలాంటిది? అంత దూరం వెళ్ళాడంటే ఇటు పక్క ఉన్న వాళ్ళందరూ కూడాను మన మనిషా, మన సైడ్ మనిషా అని అన్నట్టుగానే అందరూ ఫీల్ అవుతున్నారు. అది ఎందుకంటే ఇప్పుడు దీని గురించి మేము 3000 అనేసి మేము అనుకున్నాం, కానీ ఇంకా దాన్ని మించే రావచ్చేమని అనుకుంటున్నాం. అది కళ్యాణ్ పడాల వాళ్ళ నాన్న వచ్చి మీకు ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఏ విధంగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్తున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. అదే దేనికి సంబంధించిన వాళ్ళు దానికి మాత్రం పర్ఫెక్ట్గా ఉండి చెయ్యాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మేము అన్నట్లు ఇన్వాల్వ్ అవ్వలేము అని పరంగానే చెప్తున్నారు. దేనికైతే కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి, మేము ప్రతి దానికి ఇన్వాల్వ్ అవ్వలేము కదా అని అంటున్నారు. సరే సార్, మేము కూడా జాగ్రత్తగానే దేనికైతే చేసేవాళ్ళు వాళ్ళు దానికే ఉన్నారని అంటున్నాం. ఇది ఇంకా ఏ విధంగా ఉండబోతుంది? స్టేజ్ ఏ విధంగా ఉండబోతుంది? ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడికి వచ్చి ముందుకు వచ్చి మాట్లాడబో ఇవంతా కూడా ఉండదు. మీ ముందుకు ఒక ప్రణాళిక ఉంటుంది కదా, ఏ విధంగా జరగబో ఒకసారి స్టేజ్ దగ్గరికి వచ్చి ఒకసారి వివరిస్తారు ఎక్కడి నుంచి ఏ విధంగా జరగబోతుంది? ఇక్కడ పడాల కళ్యాణ్ ఎక్కడి నుంచి మనకి ప్రసంగం ఇవ్వబోతున్నారు, ప్రజలకు ఎక్కడి నుంచి చూస్తూ ఉంటే విన్నర్గా వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా బయటికి ఎక్కడ కూడా రాలేదు, ఎలివేట్ అవ్వలేదు. ఎక్కడి నుంచే అంటే స్వగ్రామం నుంచి ఎలివేట్ అవ్వాలని ఆలోచన ఇక్కడికి ముందుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షమంలోనే మేము భోగాపురం నుంచి తర్వాత సుందరపేట మన నాతవలస ఇవన్నీ కూడా ఒకసారి ఘనంగా ఒకసారి ఊరేగిస్తూ ర్యాలీ చేస్తూ ఊరేగిస్తూ తర్వాత కాంగో తీర్మర్లు ఇవన్నీ పెట్టుకుంటూ మాకు సరదా అండి. అది చేసుకుంటూ ఇక్కడికి స్టేజ్ వరకే ఒక దీనిగా తీసుకుని వచ్చి ఇప్పుడు అందరు సహకారాలతోనే ఎలాగా వచ్చారు కాబట్టి అందరి ముందు మా తాలూకా గొప్పతనం అనేది చూపించుకుంటాం. ఇక్కడ కనిపించినటువంటి స్టేజ్లు 2 రకాలుగా విభజించారు. ఒకవైపు జెంట్స్ని, ఒకవైపుని లేడీస్ని పెట్టి ఎవరికి కూడా, ఎందుకంటే బిగ్ బాస్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఫేమస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు పడాల కళ్యాణ్ కూడా అందరికీ కూడా ఒక ఫేమస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి సంబంధించిన అభిమానులు కూడా చాలామంది భారీ ఎత్తున వస్తారంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీలైతే 5000 మంది వరకు కూడా వస్తారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి సిట్టింగ్ అయితే 2000 నుంచి 3000 మంది వరకు కూడా సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒకవైపు భారీగా కటౌట్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున చేస్తున్నటువంటి ఈ గ్రామస్తులంతా కూడా ఒకటే చెప్తున్నారు, అక్కడ భోగాపురం నుంచి ఆ గ్రామాలకు వచ్చే వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నాము. ఆ భారీ ర్యాలీతో పాటు
ఊరేగింపు కార్యక్రమం కూడా గ్రామంలో కూడా ఒక ఊరేగింపు కార్యక్రమం కూడా చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇదంతా కూడా ప్రజల గెలుపు, ప్రజలే ఈరోజు గెలిపించారు, ప్రజల గెలుపు కాబట్టి ఈరోజు ప్రజల్లోనే ఇంత భారీ ఎత్తున కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా మనతో పాటు వాళ్ళ తోటి స్నేహితులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఈ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా భారీగా సహకారం కూడా అందిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది సుందరంపేటలో జరగబోయేటువంటి భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి ఫంక్షన్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.